హాయ్! వెల్కమ్ టు సుమన్ టీవీ. డైజెషన్. సో, ఈ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఇటీవల కాలంలో చాలా మందిలో ఇది చాలా కామన్ ప్రాబ్లమ్ అయిపోయింది. వయసుతో కూడా ఎలాంటి సంబంధం లేదు. సో, చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఈ డైజెషన్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ పొద్దున్న లేవగానే రకరకాల ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తూ ఉంటున్నారు. కొంతమంది టాబ్లెట్స్ ఏసుకుంటారు. కొంతమంది ఇంటి చిట్కాలు పాటిస్తూ ఉంటారు. అప్పటికప్పుడు ఉపశమనంగా ఏం దొరుకుతుందో అది చేస్తున్నారు గానీ, పర్మనెంట్ క్యూర్ ఏంటి? సో, లాంగ్ టర్మ్‌లోని దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి? సో, యోగాతో ఈ డైజెషన్ ప్రాబ్లమ్స్‌ని ఎలా మనం క్యూర్ చేసుకోవచ్చు? ఈ వీడియోలో మనం మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు యోగా ఎక్స్‌పర్ట్ సాహితి గారు. హలో అండి. హాయ్ అండి. సో, డైజెషన్ ప్రాబ్లమ్ అనేది చాలా చిన్న ప్రాబ్లమ్‌గానే అందరూ చూస్తూ ఉంటారు. రైట్? హ్మ్. హ్మ్. సో, ఇప్పుడు మనకు అరగలేదు. ఏదో తిన్నాను అరగలేదులే అని అనుకుంటారు. ఈ క్షణానికి ఇది క్యూర్ అయిపోతే సరిపోతుంది అని. సో, రోజు చూద్దామని ఎవరో ఒకరు సజెస్ట్ చేస్తే ఏవో ఒక మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. హ్మ్. బట్ ఈ డైజెషన్ ప్రాబ్లమ్‌తో లాంగ్ టర్మ్‌లో వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి? అండ్ యోగాతో దీన్ని ఎలా తగ్గించుకోవచ్చు? చాలా మంచి క్వెషన్. చాలా అందరికి చాలా ఇష్టపడే క్వెషన్ యాక్చువల్లీ ఇది. డైజెషన్ ప్రాబ్లమ్స్ అంటే చాలా వచ్చేస్తాయి సుజిత గారు. ఇక్కడ బ్లోటింగ్ వస్తది, కాన్‌స్టిపేషన్ వస్తది, అసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి, బర్పింగ్స్ వస్తాయి. ఇట్లా రకరకాల గ్యాస్ ట్రబుల్స్ ఇలా అన్ని ప్రాబ్లమ్స్. మీరన్నట్టు చాలా చిన్నగా చూస్తారు. కానీ గట్ హెల్త్‌కి మనం బాగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. మోడర్న్ సైన్స్‌లో అయినా, ఆయుర్వేదాలో అయినా అవును. ఇక్కడ. ఇప్పుడు ఎస్పెషల్లీ యోగిక్ సైన్స్‌లో మనం మార్నింగ్ లేవగానే గంటలోపే మనకు మోషన్ క్లియర్ అయిపోవాలి. హ్మ్. గంటలోపు క్లియర్ అయిపోవాలి. హ్మ్. మీకు రోజంతా ఎన్ని సార్లు పోతున్నారు అనింది పక్కన పెట్టినా కూడా మనం లేచిన వెంటనే మనకు మోషన్ క్లియర్ అవ్వాలి. హ్మ్. అది ఒరిజినల్ పద్ధతి. అది హ్మ్. మంచి విషయం. హ్మ్. కానీ చాలామంది ఏంటంటే అసలు 2, 3 రోజులకి ఒకసారి మోషన్ ఎళ్ళడం గూడా నార్మల్ అనుకుంటున్నారు. హ్మ్. బ్లోటింగ్ నార్మల్ అనుకుంటున్నారు. హ్మ్. అసిడిటీ నార్మల్ అనుకుంటున్నారు. గ్యాస్ వస్తుంది తింటే పడట్లేదు నాకు నార్మల్ అనుకుంటున్నారు. కానీ అంటే అస్సలు ఇప్పుడు నార్మల్ ఉన్న కాదివి. డాక్టర్స్ కూడా ఏం చెప్తున్నారంటే, సో, 1 డే అవ్వట్లేదు, లేకపోతే 2 డేస్ అవ్వట్లేదు. కాన్‌స్టిపేషన్ అని వెంటనే మీరు దాన్ని డిసైడ్ చేయాల్సిన నెసెసిటీ లేదు. సో, హ్మ్. 3 డేస్‌కి ఒకసారి అయినా కూడా ఓకే అని అంటున్నారు. మరి ఎట్లా? మీరే చెప్పండి 3 డేస్‌కి ఒకసారి ఓకే అంటే మనము ఇప్పుడు డాక్టర్స్ చెప్పినప్పుడు మనం ఏమి అనలేకపోతుండొచ్చు కానీ బయటకి. మీరే చెప్పండి రోజుకొకసారన్నా ఎళ్ళకపోతే మనిషి ఎలా ఫీల్ తినేది అవుతాడు? కూడా తినేది మనకసలు మనం వంట పడదు. రోజుకొకసారి 3 రోజులకొకసారి మనం తిననప్పుడు హ్మ్. 3 రోజులకొకసారి ఎలా ఎళ్తాము? అదే. 3 రోజులకొకసారి మీరు తింటున్నారా? అప్పుడు 3 రోజులకొకసారి ఎళ్ళండి. కానీ రోజు 3 పూటలు, 4 పూటలు తింటూ గ్రైండర్ ఏమో ఆగదు కింద నుంచి ఎళ్ళను అంటే కానీ ఏది రావద్దు ఎగ్జాక్ట్‌లీ. అంటే ఎలా? సో, 100% మోషన్ క్లియర్ ఉంటే ఇప్పుడు మీరు చూడండి మోషన్ సాఫ్ లేనప్పుడు వాళ్ళకి రోజంతా దాని మీదే ఉంటది దృష్టి. అవును. ఏ చాలా పని మంది సరిగ్గా ఏ పని సరిగ్గా కాన్సంట్రేట్‌గా చేయలేం. అండ్ చేయలేరు. గట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ సుజిత గారు. ఎంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మోడర్న్ సైన్స్ చెప్తుంది. ఈ 50, 60 ఇయర్స్ నుంచి బాగా వచ్చింది గదా! గట్ హెల్త్. ఇట్లా లాస్ట్ ఇంకా 10, 15 ఇయర్స్ నుంచి దీని మీద కూడా రిసర్చ్‌లు ఎక్కువే. అవును. కానీ ఆయుర్వేద గానియండి, యోగా కానియండి 5000 ఇయర్స్ నుంచి చెప్తుంది. డైజెషన్ సరిగ్గా అవ్వకపోతే మూల కారణం అంటారు. హ్మ్. 96% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ డైజెషన్ సరిగ్గా లేకపోవడం వల్లే వస్తాయి. యెస్. 96-97% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఇక్కడ మనం మాట్లాడేది. హ్మ్. సో, అట్లాంటిదంటే ప్రతి ప్రాబ్లము అండ్ గట్ బ్రెయిన్ యాక్సెస్ అంటారు. మీకు మోషన్ సరిగ్గా ఎళ్ళనప్పుడు మీకసలు అరగట్లేదు తినిందేదన్నా. మీరు చూడండి మీకు మైండ్ సరిగ్గా పని చేయదు. మనకు హెడేక్స్ అవును. ఒస్తాయి. ఫుడ్ సరిగ్గా అరగలేదా హెడేక్స్ ఎక్కువొస్తాయి. మైగ్రేన్ ఉన్న వాళ్ళకైతే చాలా ఇంకసలు అన్‌ఈజీగా ఎక్స్‌ట్రార్డినరీ అయిపోతది. ఉంటుంది. దేని మీద చాలా అనీజీగా కాన్సంట్రేట్ ఉంటది. చేయలేము. అవును. కాన్సంట్రేషన్ స్ట్రెస్ ఎక్కువవుతది. ఆలోచన విధానం మారుతది. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే బాడీలో అన్నీ ఇంటర్‌లింక్డ్. హ్మ్. మనం ఇక్కడిది ఇక్కడే చూస్తాం. ఇక్కడిది ఇక్కడ కాదు అన్నిటి మీద ఉంటనే ఉంటది ప్రభావము. యెస్. సో, ఫ్రీ అవ్వాలి. మోషన్ ఫ్రీ అవ్వాలి. అట్లా తిన్న ప్రతి దానికి బ్లోటింగ్ రాకూడదు. ఏం తిన్నా గ్యాసొస్తుంది. ఏది తిన్నా పడట్లేదు. అది చాలా పెద్ద ప్రాబ్లమ్. సో, దానికి చాలా సొల్యూషన్స్ ఉన్నాయి. హ్మ్. యోగాలో చాలా ఆసనాస్ ఉంటాయి మనకి. ఇప్పుడు ఫస్ట్ డే నుంచి మార్నింగ్ నుంచి రొటీన్ చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ లేచాక మీరు ఆయిల్ పుల్లింగ్, బ్రష్ చేసుకున్న తర్వాత టంగ్ క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్. చాలా మంది టంగ్ క్లీనింగ్ చేతిలో ఏస్తారా? చేతిలో ఏయకూడదు. హ్మ్. తెమడ కాదు మనకు పోవాల్సింది. తెమడతో పాటు టాక్సిన్స్ పోవాలి. టంగ్ కలర్ ఉంటది. డిస్కలరేషన్ వస్తది. వైటిష్ వస్తది. హ్మ్. 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 ఎస్పెషల్లీ మనం హ్మ్. ముందు రోజు బాగా తిన్నప్పుడు ఏదైనా అంతా ఇట్లా నోట్లో వాసన వచ్చేస్తది. అవును. అందరికి పొద్దున్న లేవగానే సో, మనం టంగ్ క్లీన్ అది స్టీల్ ఆర్ కాపర్‌తోనే తీసుకోవాలి. అలా మనం టంగ్ క్లీన్ చేసిన నోట్లో అదంతా టాక్సిన్స్. ఆ టాక్సిన్స్, ఆ బ్యాడ్ బాక్టీరియా అంతా పోవాలి. సో, మన అంతా ఇది క్లియర్ అవుతది. ఆ హ్మ్. తర్వాత ఏంటి మీకు వెంటనే కొంచెం ఫ్రెష్ అనిపిస్తది. అందుకే బ్రష్ చేసుకున్న వెంటనే నిద్ర మత్తు వదులుతది. ఫ్రెష్ అనిపిస్తది. బ్యాడ్ బాక్టీరియా పోతుంది. టాక్సిన్స్ ఎలిమినేట్ ఈ బ్రష్ అయిపోతున్నాయి. చేసుకునేటప్పుడు కూడా చాలా మంది చాలా పెద్దగా శబ్దం చేస్తూ ఆ! లోపల అలా పెట్టి అలా అనకూడదు. యాక్చువల్లీ మంచిగా మొత్తం అంతా అసలొక కూడా తీస్తారు అవును. కదా! ఒక పసరులాగా వస్తూ తీస్తారు. ఉంటుంది. అది అవును. వచ్చేస్తే చాలా రిలీఫ్‌గా రిలీఫ్ అనిపిస్తుంది. అనిపిస్తుంది. చాలా అది మంచిది అని ఆ! కూడా చాలా మంది చేస్తూ ఉంటారు. ఎ కానీ ఇది నాలుక మీద ఎంతవరకు? వేలేస్తారు. కానీ నాలుక మీద ఉన్నది తీసేయరు. లోపటిది ఆ! తీస్తారు. అదే మొన్న ఒక డాక్టర్ వీడియో చూసాను దీని మీద జోక్. ఎందుకండి ఇలా ఏసి మొత్తం ఆ! చేస్తున్నారు? మంచిది కాదు అసలు మనకి లంగ్స్‌కి కూడా అది ఇబ్బంది పెడుతున్నారు. అలా చేయొద్దు అని. సో, మార్నింగ్ లేచాక ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళా ఆసనాల లేదా వజ్రాసన.
మల్లాసన ఇండియన్ టాయిలెట్ పొజిషన్ ఏదైతే ఉందో సుజిత గారు యూజువల్గా మనం ఎప్పుడు ఇంతకుముందు అదే అక్కడే కూర్చోం లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ నుంచి మారింది కానీ అంతకుముందు అంతా ఇండియన్ టాయిలెట్లో కూర్చున్నాం. మనం ఇండియన్ టాయిలెట్లో కూర్చున్న పొజిషన్ రాగానే కూడా మనకి మోషన్ కోలన్కి చాలా చాలా మంచిది అండ్ ఆల్సో మోషన్ ఫ్రీ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది, చాలా తొందర అయిపోతుంది ప్రాసెస్. అండ్ సెకండ్ వచ్చేసి ఏంటంటే మనం మల్లాసనాలు ఇంతకుముందు కూర్చున్నాం కదా అంటే ఇండియన్ టాయిలెట్స్లో రోజుకి 5-6 సార్లు అయినా బాత్రూమ్కి వెళ్ళే వాళ్ళం కదా టాయిలెట్ పర్పస్. సో మీరు అట్లీస్ట్ ఒక 5 నిమిషాలు కూర్చోగలుగుతున్నారు. స్పైన్ చాలా బాగా స్ట్రెంగ్తెన్ అవుతుంది. స్పైన్ స్ట్రెంగ్తెన్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ ఆసనాస్ ఏదైనా ఉంటే మల్లాసన వస్తుంది. రిప్రొడక్టివ్ ఆర్గన్ సైడ్ ఫ్లో చాలా బాగుంటుంది, పెల్విక్ ఆర్గన్ సైడ్ అన్ని. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. సో ఇన్ని రీజన్స్ ఉన్నాయి మనం కంప్లీట్ గా ఇండియన్ టాయిలెట్స్ అవునా మనం పోయింది. సో అందుకని బికాజ్ అలా ఎక్కువసేపు కూర్చోవటం వల్ల కూడా మీకు వెరికోస్ వెయిన్స్ వస్తాయి, సో చాలా ఇష్యూస్ ఉంటాయి. అసలు ఎక్కడ నుంచి వస్తున్నాయి సుజిత గారు? అలా అసలు ఎక్కడ ఎవరు చెప్పారు? ఇప్పుడు మోషన్కి వెళ్ళేటప్పుడు నేను వెస్టర్న్ లో కూడా ఎలా వెళ్ళాలి తెలుసా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన వెస్టర్న్ ఉంటది కదా, కాళ్ళ కింద ఇలా స్టూల్ ఉండాలి కంపల్సరీ. మీ బాత్రూమ్స్ లో కూడా ఈవెన్ వెస్టర్న్ టాయిలెట్ లో ఉన్న కింద కంపల్సరీ స్టూల్ ఉండాలి. ఈ పొజిషన్ ఏదైతే ఉందో ఈ పొజిషన్ లో మోషన్ చాలా ఫ్రీగా వస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ మార్నింగ్ లేచాక మల్లాసన లేదా వజ్రాసన మీరు అక్కడ చేయలేకపోతున్నారు, కూర్చోలేకపోతున్నారు ఎక్కువసేపు కాబట్టి ఇక్కడ ప్రెసెంట్ సపరేట్ ఉండాలి. ఈ రొటీన్ ఏదైతే ఉందో మార్నింగ్ మల్లాసన లేదా వజ్రాసనాలో వామ్ వాటర్ తాగుతాం చూసారా, 1 గ్లాస్ నుంచి 1 లీటర్ వరకు తాగొచ్చు. స్లోగా సిప్ బై సిప్ తాగాలి. అది చాలా చాలా మంచిది. వెంటనే క్లియర్ చేస్తుంది, కడుపు అంతా సాఫ్ అవుతుంది. ఆ తర్వాత మీకు చాలా ఆసనాస్ ఉంటాయి. 15 to 20 మినిట్ ఆసనాస్ ప్రాక్టీస్ చేసినాక కూడా మనకి మొత్తం క్లియర్ అవుతుంది. ఒకవేళ మీకు క్లియర్ అవ్వనట్టు అయినా కూడా అసలు మీకు మొత్తం మార్నింగ్ 8 లోపే మీకు అసలు 2 సార్లు 3 సార్లు కూడా వచ్చేస్తుంది. అంత బాగా క్లియర్ అవుతుంది. అండ్ ఇంకా కూడా మీకు క్లియర్ అవ్వట్లేదు, ఇంకా కొంచెం ముందు ప్రాబ్లం ఫుడ్ ఏం తింటున్నారో అబ్జర్వ్ చేసుకోండి. పప్పు నానబెట్టట్లేరు. ఇప్పుడు నేను ఈ వీడియో చేసినప్పుడు లాస్ట్ అసలు అది ఒక 10 మిలియన్ అలా పోయింది. అసలు అందరూ దాని కింద నాకు బయట కనిపించినప్పుడు కూడా మా అమ్మ ఫుడ్ పెట్టట్లేదండి మీ వల్ల అంటున్నారు. నేను నానబెట్టుకోమన్నానండి, తినొద్దన్నానని చెప్పానా? నేను నానబెట్టుకోవాలి అంటే మా అమ్మ ఫుడ్ అడగానే అది ఇంకా పప్పు నానలేదురా అమ్మాయి నానాలని చెప్పింది, సో మేము ఫుడ్డే పెట్టట్లేదు అని అందరూ నాకు గొడవ చేయడం స్టార్ట్ చేశారు. అసలు ఎంతమంది చెప్పారు అప్పుడు. సో డైరెక్ట్ గా ఉడకబెట్టుకోకూడదు, నానబెట్టాలి కంపల్సరీ. నానబెట్టుకోవాలి ఏ పప్పు అయినా సరే, పెసర పప్పు అయినా సరే 2 నుంచి 4 గంటలు నానాలి. అప్పుడే మంచిది, డైజెషన్ సరిగ్గా అవుతుంది, అరగడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీకు అయినా కూడా ఇంకా అది నానిన తర్వాత మీరు వండుకునేటప్పుడు పోస్ట్లో ఇంగు వేసుకోండి, అల్లం వేసుకోండి. మనకు ప్రాసెస్ ఉంది, జీలకర్ర వేసుకుంటున్నాం, ఇదంతా ఎందుకు సరిగ్గా అరగడానికి. వీటితో పాటు హర్బల్ టీ CCF టీ అని ఒకటి ఉంటుంది, దాంట్లో ఒక ఇలాచి ముక్క వేసుకుంటాం. 500 ml వాటర్లో 1 స్పూను జీలకర్ర, ధనియాలు, సోంపు బాగా మరిగిస్తాం. 250 ml అవుతుంది, అది తీసుకుంటాం. అగైన్ ఇది మార్నింగ్ లేసాక చాలా మంచిది. ప్రూన్స్ నానబెట్టుకోవచ్చు, ద్రాక్షలు నానబెట్టుకోవచ్చు. ఎండు ద్రాక్షలు ఉంటాయి కదా, మనం తింటాం కదా కిస్మిస్, రైజిన్స్ కరెక్ట్. సో రైజిన్స్ సోక్ చేసుకోవడం, అవి ఉబ్బుతాయి పెద్ద మార్నింగ్ లేసాక 5 to 6 చాలా చాలా మంచిది డైజెషన్ సరిగ్గా అవ్వడానికి. 1 స్పూన్ ఆవు నెయ్యి మనం తినే మీల్స్లో ఎక్స్ట్రాడినరీగా వర్కౌట్ అవుతుంది డైజెషన్. అజ్వైన్ టీ, జస్ట్ జింజర్ టీ, ఇవన్నీ కూడా మనకు చాలా బాగా హెల్ప్ అవుతాయి డైజెషన్ కి. అండ్ దీంతో పాటు ఏంటి, మనం సరిగ్గా తినింది అరిగించుకోవాలంటే మూమెంట్ ఉండాలి. మరి తింటున్నాం కూర్చుంటున్నాం ఎస్పెషల్లీ ఆఫ్టర్ 25. ఇంతకు ముందన్నా 30 తర్వాత డైజెషన్ కొంచెం కొంచెంగా తగ్గుతూ వస్తుంది. అందుకే ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనం టీనేజ్ లో ఉన్నప్పుడు తిన్నంత ఇప్పుడు తినలేము. ఆబ్వియస్లీ 30లో తినలేము మనం అంత. అదే ఇప్పుడు టీనేజ్ పిల్లల్ని చూసి వాళ్ళు ఎంత తినా వాళ్ళకి అరుగుతూనే ఉంటుంది, వాళ్ళు ఎంతైనా తినగలుగుతారు. మనం అలా తినగలుగుతామా? ఎందుకు? మనం సపోర్ట్ చేయట్లేదు డైజెస్టివ్ సిస్టమ్. మన డైజెస్టివ్ ఫైర్ ఏదైతే ఉందో స్ట్రాంగ్ ఉన్న రోజులు మనం బాగుంటాం, మెటబాలిజం పెరగాలి. సో దానికి తగ్గట్టే మీరు 100% 1 hour యోగా ప్రాక్టీస్ చేసుకొని లైఫ్ స్టైల్ సెట్ చేసుకున్నారనుకోండి, మీకు ఎక్స్ట్రాడినరీగా సెట్ అవుతుంది అన్నీ. లేదంటే మీరు లేట్ పడుకుంటున్నారు, అన్నీ ఇంటర్లింక్డ్. అందుకే మనం లేట్ పడుకుంటున్నాం, ఏమవుతుంది, తిన్న ఫుడ్ సరిగ్గా అరగట్లేదు, 10 o'clockకి పడుకుంటున్నాం, ఇంకా అది ఏమి అరగకముందే 12కి 1 దాకా చూసుకొని పడుకుంటాం. సర్కాడియన్ రిథమ్ దెబ్బతింటా ఉంది మన బాడీలో, న్యాచురల్ బయాలజికల్ క్లాక్ని డిస్టర్బ్ చేస్తున్నాం, సర్కాడియన్ రిథమ్ని దెబ్బతీస్తున్నాం. ఏమవుతుంది అప్పుడు? హార్మోన్స్ మీద పడుతుంది, స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఎక్కువ అవుతుంది. ఇవన్నీ మళ్ళీ ఎక్కడ పడుతుంది ప్రాబ్లమ్? లివర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎక్కడ పడుతుంది? మళ్ళీ డైజెషన్ మీదే పడుతుంది. సో మనం మన బాడీ ఏమైపోతుంది అంటే, ఇప్పుడు నువ్వు బిర్యానీ తిన్నాను అనుకోండి, అదంతా అరగాలి కదా. అరగకుండా ఈ లేట్ స్లీపింగ్స్, లేట్ నైట్ ఫుడ్ ఈటింగ్స్ ఇవన్నీ చేయడం, యాక్టివిటీ లేకపోవడం ఏమవుతుంది, మన బాడీ ఎట్లా అంటే గివ్ అప్ ఇచ్చేస్తుంది. అరే నువ్వు బిర్యానీ తిన్నా, లివర్ కూడా ఇంకెట్లా అంటే నా వల్ల కాదు ఇంతగానో క్లీన్ చేయడము, నేను 40% చూసుకుంటాను, ఇంకా నా దేవుడి దయ అన్నట్టు అయిపోతుంది. సో మిగతా 60% అంత ఉంటుంది మన బాడీలోనే అక్యుములేట్ అవ్వకుండా కూర్చుంటుంది. సో ఎంత ప్రాబ్లమ్స్ చేసుకుంటున్నాను చూసారా. సో ఎవ్రీథింగ్ ఇంటర్లింక్డ్. నేను ఒక చాయ్ తాగేసి నా హెల్త్ ప్రాబ్లమ్ సెట్ అవ్వాలి అని అవ్వదు,
నేను ఓన్లీ ఎక్సర్సైజ్ చేసి నా ప్రాబ్లమ్ సెట్ అవ్వాలన్నా ఫస్ట్ రూట్ కాజ్ ఏంటో గమనించుకోండి. ఎక్కడో పడట్లేదు మీకు. ఏదో పడట్లేదు. మిస్టేక్స్ జరుగుతున్నాయి. సెట్ చేసుకోండి. హోల్ గ్రెయిన్స్ తినండి. మీ బాడీ చెప్పే మాట వినండి. ఏం తింటే పడుతుంది, ఏం తింటే పడట్లేదు రాసుకోండి. సీసీఎఫ్టీ, డైజెస్టివ్ టీస్ ఇట్లాంటివి చాలా ఉంటాయి మనం చెప్పాము. ఇవన్నీ ఫాలో చేయండి. ఫుడ్ కొంచెం మంచిగా అరిగేలాగా చేసుకోండి. సో ఏదైనా సరిపోతుంది. ఫుడ్ తీసుకున్న తర్వాత ఫ్రూట్స్ అలాంటివి తీసుకుంటే డైజెషన్ బాగా అవుతుందని కొంతమంది, తిన్న తర్వాత తీసుకోవద్దు బిఫోర్ తీసుకోండి అని కొంతమంది చెప్తూ ఉంటారు. అవును. ఏది మిత్ ఏది ఫ్యాక్ట్? 2 2 తప్పే. ఎప్పుడైనా ఫ్రూట్స్ ఎలా తీసుకోవాలంటే మీల్‌కి మధ్యలో ఫ్రూట్ ఉండాలి. తిన్న వెంటనే ఫ్రూట్ ఉండకూడదు. ఫ్రూట్స్‌తో డే స్టార్ట్ చేయొద్దు. ఫ్రూట్స్‌తో ఎండ్ కాకూడదు. మనకి ఫ్రూట్స్ తినింది కరెక్ట్‌గా మన బాడీకి పడాలి అంటే మీల్‌కి మధ్యలో ఉండాలి. అంటే ఇప్పుడు మార్నింగ్ మీ బ్రేక్‌ఫాస్ట్‌కి, లంచ్‌కి మధ్యలో ఫ్రూటో, లేదా లంచ్‌కి, డిన్నర్‌కి మధ్యలో ఫ్రూట్సో అది చాలా మంచిది. మన బాడీ చాలా బాగా పడుతుంది. చాలా మంచిగా అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది. స్పైక్ కూడా అవ్వదు. సో, ఈ రకంగా మనకి చూసుకుంటే చాలా మంచిది. సో, డైజెషన్ విషయానికొస్తే ఏంటి, ఇప్పుడు మీరన్నట్టు ఫ్రూట్ కాదు. మనం తిన్న వెంటనే వజ్రాసనాలో 1-2 మినిట్స్ కూర్చొని, తర్వాత ఒక 15 మినిట్స్ వాక్. మీరు ఆఫీస్‌లో ఉన్నా సరే, ఏమనంటే నేను ఆఫీస్‌లో ఉన్నాను కదండీ ఎలా అంటారు. ఆఫీస్‌లో లేచి ఒక ఫుడ్ తిన్నాక ఒక 10 నిమిషాలు అక్కడే నడవండి. ఎవరు ఆపుతారు మనల్ని? నైట్ ఒకవేళ మీకు అసలు నిజంగా కుదరట్లేదు ఆఫీస్‌లో కూర్చున్నప్పుడు, డిన్నర్ తర్వాత ఇంటికెళ్ళాక నడవండి. ఇంట్లోనే నడవండి 15 మినిట్స్. చాలా మంచిది. మీకు నిద్ర బా పడుతుంది. స్ట్రెస్ కంట్రోల్ అవుతుంది. డైజెషన్ మంచిగా బూస్ట్ అవుతుంది. అంటే మెటబాలిజం ఎన్ని అవర్స్ పెరుగుతుంది. చేసుకోవాల్సి ఉంటుంది యోగా పర్ డేలో? 1 అవర్ చాలు. 1 అవర్. ఓకే. 1 అవర్ చేయడానికే నేను ఇంత కష్టపెట్టాల్సి వస్తుంది. అందరిని కష్టపెడుతున్న ఫీలింగ్ వస్తుంది జనాలకి. ఫస్ట్ ఒక గంట సుజిత గారు. గంట బేసిక్. మన కోసం మనం గంట ఇచ్చుకోలేకపోతే మాత్రం నిజంగా ఎవరు ఏం సరే చేయలేరు. ఒకేసారి గంట స్పెండ్ చేయలేకపోతే మార్నింగ్ 1/2 100% అవర్, ఈవినింగ్ 1/2 అవర్ అలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. మార్నింగ్ లేచాక నేను చెప్పినట్టుగా మోషన్ క్లియర్ అయ్యేలా చూసుకోండి. లేదు క్లియర్ అవ్వలేదంటే ఆసన ప్రాక్టీస్ తర్వాతనే అవుతుంది. ప్రాణాయామం పెట్టుకోండి. ఆసన ప్రాక్టీస్ ఉంటుంది. సూర్య నమస్కారాలు చేసుకోండి. రిలాక్స్. ఇది మీకు త్రూ ఔట్ ది డేకి మీకు మూడ్ స్వింగ్స్ రాకుండా చూసుకుంటది. త్రూ ఔట్ ది డేకి మీకు ఎనర్జిటిక్‌గా ఉంచుతుంది. ఫోకస్ పెంచుతుంది. అన్ని రకాలుగా హెల్ప్ చేస్తుంది. నైట్ పడుకునే ముందు బ్రీతింగ్ టెక్నిక్స్ తీసుకోండి. ఓం మంత్ర చాంటింగా, లేదా భ్రామరి ప్రాణాయామం, లేదా చాలా బ్రీతింగ్ టెక్నిక్స్ ఉంటాయి. అంతర్కుంభక యాడ్ చేసి తీసుకునేది. అంటే 5 సెకండ్ ఇన్‌హేల్, 2 సెకండ్స్ హోల్డ్, 6 సెకండ్స్ ఎక్స్‌హేల్. ఇట్లాంటి బ్రీతింగ్ టెక్నిక్స్ ప్రాక్టీస్ చేసి పడుకోండి. సో, ఇక్కడ మీకు 45 మినిట్స్‌లోనే అయిపోయింది కదా! థ్యాంక్ యూ సాహితి గారు. థ్యాంక్ యూ సో మచ్. సో, ఈ మధ్యకాలం అందరూ ఫేస్ చేస్తున్నటువంటి ఈ ప్రాబ్లమ్, డైజెషన్ ప్రాబ్లమ్‌కి దీనికి ఎంత మంచి సొల్యూషన్ కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.